హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం కొత్త మొబైల్ కొన్నప్పుడు 6 నెలల వరకు లేదంటే ఒక 3 నెలల వరకు లేదంటే 5 నెలల వరకు మన మొబైల్ అనేది పెర్ఫార్మెన్స్ అది చాలా బాగా జరుగుతూ ఉంటుంది. అంటే మనం యాప్స్ ఓపెన్ చేసినప్పుడు, గేమ్స్ ఆడినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే కొన్ని రోజుల్లో అంటే 6 నెలల తర్వాత అలా మెల్లిగా స్లో డౌన్ అవుతూ ఉంటుంది అనమాట మా మొబైల్ పెర్ఫార్మెన్స్ అనేది. తర్వాత అలా ఇంకా తగ్గిపోతూ ఉంటుంది తప్ప పెరగదు. అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలా జరగడానికి కారణాలు ఏంటి అంటే, ఇప్పుడు మనం కొత్తగా మొబైల్ కొన్నప్పుడు హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి సింక్రనైజ్ అయ్యి వస్తుంటాయి కదా. సో అలా కొన్నాళ్ళు పోయాక మనం ఏదైనా అప్డేట్స్ వచ్చినప్పుడు, మొబైల్కి సంబంధించిన సెక్యూరిటీ అప్డేట్స్ కానీ సిస్టమ్ అప్డేట్స్ కానీ వచ్చినప్పుడు అవి అప్డేట్ చేసుకున్నప్పుడు ఆ మొబైల్ హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి సింక్రనైజ్ అవ్వకపోవటం, వాళ్ళు కొత్త అప్డేట్స్ ఇచ్చినప్పుడు హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి సింక్రనైజ్ అవ్వదు కదా. అలాంటప్పుడు మొబైల్ లాగ్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ అప్డేట్స్ వచ్చినప్పుడు ఆ అప్డేట్స్ అనేది పర్ఫెక్టా కాదా అని తెలుసుకోకుండా మనం అప్డేట్ చేసుకుంటాం. అవి బ్యాటరీ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొన్ని మనం పాటించాల్సి ఉంటుంది. అంటే కొన్ని ట్రిక్స్ పాటించాల్సి ఉంటుంది. అందులో ఒక ట్రిక్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆ ట్రిక్ ఏంటనేది తెలుసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ ట్రిక్ మీరు కానీ పాటించారనుకోండి, నేను ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న ట్రిక్ని యూజ్ చేసి మీరు మళ్ళీ మీ మొబైల్ని కొత్త మొబైల్లా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఆ ట్రిక్ ఏంటనేది మీకు స్క్రీన్ రికార్డులో చూపిస్తాను. ఇందుకోసం మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే, సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు అలా స్క్రోల్ చేసిన తర్వాత గూగుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ గూగుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు అలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఫర్ యాప్స్ అనేసి ఉంటుంది. సెట్టింగ్స్ ఫర్ గూగుల్ యాప్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పైన కనెక్టింగ్ యాప్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కనెక్టింగ్ ఆప్షన్ అనేసి ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం పైకి మళ్ళీ స్క్రోల్ చేసిన తర్వాత మనం ఎప్పుడో ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ అన్నీ, అంటే ఇన్స్టాల్ చేసుకున్నవి అన్ఇన్స్టాల్ చేసినవి కూడా కొన్ని మనకి ఇక్కడ గూగుల్తో ఏదైతే మనం లాగిన్ అయ్యామో ఆ లాగిన్ అయిన యాప్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట, అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా. సో వాటిని మనం డిలీట్ చేసేయాల్సి ఉంటుంది అనమాట. వాటిని డిలీట్ చేసేస్తే బ్యాక్గ్రౌండ్లో అవి రన్ అయ్యే అవకాశం అయితే ఉండదు, పూర్తిగా డిలీట్ అయిపోతాయి. సో పూర్తిగా డిలీట్ అయిపోయిన తర్వాత మనకు బ్యాటరీ బ్యాకప్ కానీ లేదంటే ఫోన్ పెర్ఫార్మెన్స్ కానీ మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చూడండి, నేను ఇప్పుడు మీకు కొన్ని యాప్స్ని అయితే డిలీట్ చేయడానికి డిలీట్ చేసి మీకు చూపిస్తాను. చూడొచ్చు, ఇక్కడ ఒక గేమ్ని అయితే నేను సెలెక్ట్ చేశాను. యాక్చువల్గా ఆ గేమ్ నేను ఎప్పుడో డిలీట్ చేసేసాను మామూలుగా అయితే, కానీ అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఆప్షన్ వస్తుంది, డిలీట్ ఆప్షన్. డిలీట్ చేసిన తర్వాత చూడొచ్చు మీరు, ఆ గేమ్ అయితే ఇక్కడ నుంచి పోయిందనమాట. అలాగే ఇంకొకటి లిటిల్ సింగం అనే గేమ్ ఉంది, దాన్ని కూడా డిలీట్ చేసి చూపిస్తాను. చూడొచ్చు మీరు, అబ్జర్వ్ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్ అనమాట. మనం అవసరం లేనివి, మనం వాడనివి ఏవైనా ఉంటే ఈ విధంగా డిలీట్ చేసేసుకుంటే మన ఫోన్ మళ్ళీ కొత్త మొబైల్ లాగా తయారవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట మన మొబైల్ పెర్ఫార్మెన్స్ కానీ బ్యాటరీ బ్యాకప్ కానీ మళ్ళీ పెంచుకోవడానికి ఈ చిన్న ట్రిక్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై, సైన్ అవుట్ నౌ.